వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు ప్రభుత్వం ఇలా చేస్తే పిఆర్సీలో జరిగిన నష్టానికి రికవరీ అవుతుంది, ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదు. ఏపీ ఉద్యోగ సంఘాలు సూచన. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయంలో కనుక మనం వచ్చినట్లయితే 11వ పిఆర్సీలో 27% ఐఆర్ని ప్రకటించి ఇచ్చి తరువాత ఆర్పిఎస్లో 23% ఫిట్గా ఇచ్చి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరికీ బేసిక్ పేని మరియు పెన్షన్ని కన్సాలిడేషన్ చేసి ఇవ్వడం జరిగింది. అది ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా వర్తిస్తుందని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. దీనివల్ల 4% ఆర్థిక నష్టం వచ్చింది. ఈ 4% డిఫరెన్స్ని నోషనల్గా పెట్టి 1/7/2018 పెన్షన్ ఆర్పిఎస్ 2022 కన్సాలిడేషన్గా ఫిక్సేషన్ చేయించుకునేలా ప్రయత్నం చేస్తే 12వ పిఆర్సీలో ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షన్ అందరికీ ప్రయోజనం కలిగి 11వ పిఆర్సీలో వచ్చినటువంటి ఈ ఆర్థిక నష్టం నుంచి నివారణ మార్గాన్ని పొందవచ్చు. ఈ 4% నోషనల్గా తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక భారం కూడా ఉండదు. అందరికీ 11వ పిఆర్సీలో వచ్చినటువంటి ఆర్థిక నష్ట నివారణ జరిగి ఎంతో మేలు జరుగుతుంది. ఉదాహరణకి ఇక మనం చూసినట్లయితే ఒక బేసిక్ పే కానీ పెన్షన్ కానీ చూసినట్లయితే ఆర్పిఎస్ 2015లో ఫిక్స్ అయినటువంటి ఈ బేసిక్ పే వచ్చేసి 24,639 రూపాయలు. అప్పటి డిఏ లేక డిఆర్ 30.392 అయితే 7,489 రూపాయలు అవుతుంది. 23% ఫిట్మెంట్ని చూసినట్లయితే 5,667 రూపాయలు అవుతుంది. మొత్తం మీద ఆర్పిఎస్ 2022లో వచ్చినటువంటి బేసిక్ పే లేక బేసిక్ పెన్షన్ అనేది 37,794 రూపాయలు అవుతుంది. అదే ఆర్పిఎస్ 2015లో ఫిక్స్ అయిన బేసిక్ పే కానీ 24,639 రూపాయలు. అప్పటి డిఏ లేక డిఆర్ 30.392 ప్రకారం చూసినట్లయితే 7,488 రూపాయలు అవుతుంది. 27 ఫిట్మెంట్ కనుక వచ్చినట్లయితే 6,653 రూపాయలు అవుతుంది. అనగా మనకి ఈ 2022లో వచ్చినటువంటి ఆ బేసిక్ పే కానీ మనం చూసినట్లయితే 38,780 రూపాయలు అవుతుంది. అనగా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం చూసినట్లయితే 986 రూపాయల యొక్క బేసిక్ పేని పెన్షన్లు అయితే బేసిక్ పెన్షన్ని మనకి నష్టపోయినట్లు లెక్క. మన పెన్షన్స్కి ముఖ్యంగా చూసినట్లయితే పిఆర్సీ నుంచి పిఆర్సీకి మాత్రమే ఈ బేసిక్ పెన్షన్ అనేటువంటిది పెరుగుతుంది. ఎప్పుడైతే బేసిక్ పెన్షన్ పెరిగిందో డిఆర్ కూడా మరియు దాని మీద వచ్చేటువంటి ఇతర అలవెన్స్లు కూడా పెరుగుతాయి. అదే ఉద్యోగులకైతే ఈ డిఏ పెరిగినప్పుడు వాళ్ళకి ఈ బేసిక్ పెన్షన్ అటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘ పెద్దలందరూ కూడా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ప్రయత్నం చేయడంలో తప్పులేదు కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేసి 11వ పిఆర్సీలో వచ్చినటువంటి ఆర్థిక నష్టానికి నివారణ మార్గాన్ని తెలియజేస్తారని ఈ ఏపీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అయితే ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఏపీ జేఏసీ నాయకులంతా కూడా ఈ అంశం మీద దృష్టి పెట్టాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు కోరుకుంటున్నారు.